హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో ఏంటంటే పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎవరైనా ఇష్టపడే ఎగ్జిబిషన్ ఇక్కడ చాలా బాగుండిద్దండి. ఇక్కడ హైదరాబాద్ లో నక్లీస్ రోడ్ లో ఉంటది. హుసేన్ సాగర్ కి దగ్గరలో ఉంటది. ఈ సమ్మర్ లో పిల్లలైనా పెద్దోళ్ళైనా వెళ్ళాల్సిన మంచి ప్లేస్ అన్నమాట. ఇక్కడ చాలా బాగుండిద్ది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు పిల్లల్ని తీసుకొని వెళ్ళినా కానీ కంపల్సరిగా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి ఈ సమ్మర్ లో. ఇక్కడికి చాలా బాగుండిద్ది. కానీ ఈ సమ్మర్ లో మాత్రం మేము కూడా వెళ్ళామండి. అనేకమైన గేమ్లు ఉంటాయి ఇక్కడ. ఈ రంగుల రాటలు పిల్లలు ఆడుకునేవి, పెద్దోళ్ళు ఆడవలసినవి, ఇవన్నీ చాలా బాగున్నాయి. మన వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మేము నలుగురు వెళ్ళాము. మా పిల్లలిద్దరు, మేమిద్దరం నలుగురు వెళ్ళాము. ఇప్పుడు మనము ఆ ఎగ్జిబిషన్ కాడికి వెళ్తున్నాము. అక్కడ అవన్నీ మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. వెళ్తున్నాము, ఇప్పుడు దారిలో ఉన్నాము, వచ్చేసామండి. ఇక్కడికి చూసారా, ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ వాళ్ళ నాన్నకి ఇక్కడ ఇవి ఇప్పిస్తున్నారు అన్నమాట, మిక్చర్. అక్కడ మేము పోయేలేక చాలా టైం ఉన్నది, పొద్దున్నది. అక్కడ 7, 6:30కి అట్లయితే లైట్లు అవన్నీ వేసి చాలా బాగుంటాయి. అవి తీసుకొని తర్వాత ఈ పిజ్జా మళ్ళీ బర్గర్ అవి తీసుకొని తినేశారు. ఇప్పుడు చీకటి అయింది, లైట్లు వేసారు. మా పెద్ద అబ్బాయి పోయి టికెట్లు తీసుకొచ్చాడు. ఇక్కడ మేము ఇప్పుడు లోపల ఎంట్రన్స్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ చూసారా వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. మా చిన్నవాడు వీడియో తీస్తున్నాడు. ఇక్కడ జలకన్య ఉన్నది. ఫుల్ జనాలు ఉండారు అసలుకి. ఆమె ఆక్సిజన్ తీసుకోవటానికి పోతే ఆ పక్కన ఆయన నువ్వు తొందరగా రా, జనాలు రద్దీ ఎక్కువ అవుతున్నాడు అని చెప్పానని అరుస్తున్నాడు. కానీ చాలా బాగున్నది, చాలా మంచి ప్లేస్ అన్నమాట. చూడండి, పిల్లల్ని తీసుకొని కంపల్సరిగా వెళ్ళొచ్చు ఇక్కడికి. ఫస్ట్ మనం అయితే లోపలికి వెళ్ళటానికి ఇక్కడ మనిషికి 100 రూపీస్, అంటే 100 రూపాయలు. మేము నలుగురు వెళ్ళాం కాబట్టి 400 టికెట్లు. అక్కడ లోపల ఏ గేమ్ ఆడాలన్నా కానీ 100 రూపీస్ గేమ్కి. మనము అక్కడ గేమ్లు ఆడాలని చూస్తాం కానీ ఆ గేమ్లో మనం ఒక్కడు కూడా గెలుచుకునేదే లేదు. అసలు గెలుచుకోలేము మనం. అసలుకి వాళ్ళు పెట్టిన టార్గెట్కి మనము ఆడలేము. మనం డబ్బులు పెట్టేసి ఓడిపోవటం. కానీ పిల్లలు మాత్రం ఆడాలని చెప్పానని వాళ్ళకి ఆశ ఉండిద్ది. మనము ఇవన్నీ చూసుకొని వాటర్ ఫాల్స్ నుంచి వస్తే ఇక్కడ ఈ టవర్ లో నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకు అన్ని షాపింగ్ మాల్లు ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటది. కానీ అన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులన్నీ మనకి ఇక్కడ దొరికాయే. ఎక్కడ బయట మార్కెట్లో కానీ అక్కడ తిరగాలి. కానీ అక్కడ మాత్రం అన్ని ఒకేసారి ఉండయి. షాపింగ్ చేయడానికి చాలా బాగున్నాయి. ఇక్కడ మేము లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చేసి మేము ఇవన్నీ చూస్తున్నాం. తర్వాత నెక్స్ట్ షాప్కి వచ్చాము. ఇక్కడ గాజులు చూడండి, చాలా బాగున్నాయి. గాజులు 4 గాజులు 100 రూపాయలు, 2 గాజులు అయితే 50 రూపాయలు. ఈ విధంగా గాజులు అయితే చాలా కలర్లుగా ఉన్నాయి గాజులు. మన గోల్డ్ తోటి కూడా ఉండయి. కానీ అవి 250, 300, 400, 500 ఇట్లా జత ఉండయి. ఇక్కడ మన మట్టి గాజులు కూడా ఉండయి. అవి మన మామూలు ఇక్కడ రేట్లే 30 రూపాయలు, 40 రూపాయలు, 50, 60, 70 అట్లా ఉన్నాయి. ఇక్కడైతే బ్యాగులు ఉన్నాయి, హ్యాండ్ బ్యాగులు. ఈ హ్యాండ్ బ్యాగులు అయితే చాలా బాగున్నాయి. కానీ రేట్లు కూడా అలాగనే ఉన్నాయి. ఇక్కడ మన చెవులు కమ్మలు, పిల్లలు పెట్టుకునే అన్నీ ఉన్నాయి. ఇక్కడ డ్రెస్సులు చాలా బాగున్నాయి. డ్రెస్సులు అయితే 250, 600కి అయితే 2, 1 పీస్ కొంటే 250, 100 కాడికి కూడా ఉండయండి. ఇక్కడ చెప్పులు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ తినేవి కూడా ఈ పాప్కార్న్ డబ్బా వచ్చేసి 50 రూపాయలు చెప్పాడు. ఈ ఐస్ క్రీమ్ అయితే ఏదైతే రేట్లు ఎక్కువే ఉన్నాయి. ఇక్కడైతే చెప్పులు చాలా బాగున్నాయి. మన జేబులో డబ్బులు ఉండాలి కానీ
ఫుల్ షాపింగ్ చేయొచ్చు అండి, కొనుక్కోవచ్చు. ఇక్కడ మేము చెప్పులు చూసాం, మా వాడికి బూట్లు ఉంటాయని చూసాము, కానీ వాళ్ళకి బూట్లు లేవు. వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళటానికి అక్కడ సెట్ అవ్వలేదు. చూసేసి అంతను వచ్చాము. అవి 250 నా చేతిలోది. తర్వాతకి వచ్చి ఇక్కడ చెవులి కూడా చాలా బాగుండయండి. ఇక్కడ మేము నెక్స్ట్ ఇక్కడ బొమ్మల దగ్గరికి వచ్చాం. చూసారా బొమ్మలు ఎంత బాగుండయో. ఇక్కడ చూసారా కార్లు, ఈ బొమ్మలు, ఈ బాళ్ళు చాలా ఉండి పిల్లలు కొనుక్కునే చాలా ఉండి. ఇక్కడ మేము ఇదంతా తిరిగి చూసాం అన్నమాట. ఇక్కడ చూసారా బాతులు అన్నీ ఉండయండి. బొమ్మలు అయితే చాలా బాగుండయి. కానీ మేము మొత్తం తిరిగి మా చిన్నోడైతే ఇదిగో ఈ బొమ్మలు కొనుక్కోవాలని చెప్పానని వాడు ఒక్కొక్క బొమ్మ తీయను, నీకెందుకు రా అని చెప్పానని నాకు అన్ని ఒక్కొక్క పిల్ల బొమ్మ తీసుకోను, నీకెందుకు రా అని అక్కడ పెట్టానని అన్న నేను. ఇప్పుడు వాడికైతే చిన్న చిన్న బొమ్మలు తీసుకోవాలని వాడు చాలా తీసుకొని ఒక దీనికి వేసుకున్నాడు మన బుట్టకి. అవన్నీ వద్దని నేను చెప్పానని అక్కడ పెట్టేసేసా. వాళ్ళ తర్వాత 2 తుపాకులు అవి కొన్ని గేమ్స్ ఆడే అవి తెచ్చుకున్నారు. ఇప్పుడు మీకు వీడియో మొత్తం చూపిస్తాను, చూడండి. కానీ ఈ సమ్మర్లో పిల్లల్ని తీసుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళండి. అదంతా చూసుకొని ఇక్కడ గేమ్ ఆడే కాడికి వచ్చాము. ఇక్కడ చూసారా మా పెద్దోడు అది ఒక కడ్డీలాగా పెట్టాడు. ఇక్కడ గేమ్ ఆడుతున్నారు. అది పట్టుకొని 2 నిమిషాలు ఉంటే 1000 రూపాయలు ఇస్తానని అన్నాడు. కానీ అది పట్టుకుంటే జారిపోతానే ఉన్నది. ఆ గేమ్ ఆడితే మా పెద్దోడు 40 సెకండ్లు, చిన్నోడు 40 సెకండ్లు ఉన్నారు.
అవి గెలవలేకపోయారు, ఇద్దరు ఆడారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి అన్ని మసాలాలు ఉన్నాయి. బిర్యానీ మసాలాలు, తర్వాత మన ఈ నిమ్మబద్ద లాంటి జీడిపప్పు, బాదం పప్పు అన్ని ఉండి ఇక్కడ. కానీ ప్యాకెట్ 20 రూపాయలు. అవి తీసుకున్నాము. ఇక్కడ మనం చక్రాలు పోసే గిద్దలు ఉన్నాయి అన్నమాట, ప్లాస్టిక్, అన్ని డిజైన్లతో ఉన్నాయి. తర్వాత ఇక్కడ సోంపు అన్ని కలిపి ఉన్నాయి. అవి 50 గ్రాములు 100 రూపాయలని అట్లా ఉండి. ఇక్కడ తినేవి ఉన్నాయి, పప్పు చెక్కలు, చిప్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అవన్నీ చూసుకొని మళ్ళీ ఇక్కడ చూసారా బాణాలు ఆడుతున్నారు. ఆ బాణాల కాడికి వచ్చేసరికి అది కూడా గేమ్. 5 వాళ్ళు బాణాలు ఇస్తారు, మన 100 రూపాయలు. అక్కడ ఒకటి అదుగు అక్కడ ఉన్న రౌండ్ది, ఆ ఎల్లో దాంట్లో పడితే అక్కడ ఉన్న గిఫ్ట్ ఇస్తానన్నాడు. ఒక బొమ్మలు ఉండే చూసారా, అవి ఇస్తానన్నాడు. అవి మా వాళ్ళు ముగ్గురు కొట్టారు, కానీ కొంచెంలో మిస్ అయిపోయింది. ఆ సైడ్ని ఎర్ర బాడీలో పడ్డాయి, కానీ ఆ పచ్చదానికి ఆ మధ్యలో ఉన్నదానికి పడలేదు. అక్కడ కూడా పోయారు. కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేస్తారన్నమాట. వాళ్ళు మ్యూజిక్ పెట్టేదాన్ని కన్ఫ్యూజ్ చేసేస్తారు. అవి ఆడినా కానీ మనం గెలవలేం. తర్వాతకి వచ్చేసి ఇక్కడ కారు గేమ్ ఆడాడు. ఆ కారు గేమ్ కాడ కూడా ఇద్దరు ఆడారు. కానీ అక్కడ కూడా వాళ్ళు మనం గేమ్లు ఆడతాం, కానీ మనం అక్కడ కూడా గెలవలేమండి. అది మాత్రం 100% చెప్తాను. ఇద్దరు, మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఆడారు. అక్కడ కూడా గేమ్కి 100 రూపాయలు. కానీ అట్లా వెళ్ళినప్పుడు ఆడతారు పిల్లలు, కానీ డబ్బులు ఫుల్గా ఉండాలన్నమాట. దాంట్లోకి వెళ్ళినప్పుడు, ఎగ్జిబిషన్లోకి వెళ్ళినప్పుడు. తర్వాత లాస్ట్ ఫైనల్కి ఇక్కడికి వచ్చాము, ఇది రంకులు రాటం కాడికి. ఇక్కడ మా చిన్నోడు వాళ్ళ నాన్న ఇద్దరు ఎక్కారు. ఇక్కడ మీకు ఏమేమి గేమ్స్ ఉన్నాయో పెద్దోళ్ళ పిల్లలు ఆడే అన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా పిల్లలు గుర్రాల మీద ఆడుతున్నారు. తర్వాత అక్కడ అన్ని గేమ్లన్నీ చూపిస్తాను చూడండి. ఇక్కడ మా వాళ్ళిద్దరు రంగులు రావటానికి వెళ్ళారు. ఇక్కడ పానీపూరి తీసుకున్నాము. పానీపూరి తీసుకుంటే ఆ ప్లేట్ 100 రూపాయలు. కానీ అసలు బాగలేదు పానీపూరి అయితే, అసలు మంచిగా లేదు. అది కూకున్నారు లోపల మా వాళ్ళిద్దరు. అది తిరిగి మమ్మల్ని ఎక్కమన్నాడు, కానీ మా పెద్దోడు నేను ఎక్కలేదు, వాళ్ళిద్దరు ఎక్కారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా వెళ్ళండి మీ పిల్లల్ని తీసుకొని. కానీ ఇక్కడ ఈ జూన్ దాకే ఉండిద్దని చెప్పి అన్నారు. ఒకసారి లైక్ చేయండి మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.